ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు నేను మీతో 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దానికంటే ముందుగా నేను మీతో ఈ యొక్క అధ్యాయాన్ని రాయడానికి గల సందర్భాన్ని మీతో వివరించాలని ఎంతగానో ఆశపడుతున్నాను. అదేంటంటే, కొరింథీ సంఘం అప్పట్లో అనేక రకమైన గందరగోళాల్లో ఉండేవి. ప్రజలు తమకు ఉన్న తెలివితేటల గురించి, భాషల గురించి లేదా ఆధ్యాత్మిక వరాల గురించి ఒకరికంటే ఒకరు గొప్ప అని చెప్పుకునేవారు. అలా చెప్పుకోవడం ద్వారా 2 విషయాలు జరిగినాయి. ఒకటి విభేదాలు మరియు అహంకారం. ఈ విభేదాల ద్వారా విశ్వాసుల మధ్య ఐక్యత లోపించింది. ఈ అహంకారం ద్వారా ఎవరికి వారు తామే గొప్ప అనే ధోరణిలో ఉండిపోయారు. ఈ పరిస్థితిలో పౌలు వారికి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేశాడు. అదేంటంటే, మీ దగ్గర ఎన్ని వరాలున్నా, ఎంత జ్ఞానమున్నా, ప్రేమ లేకపోతే అవన్నీ వ్యర్థం అనే మాటను ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కనుక మనం ఆ మాటను చదివినట్లయితే 13వ అధ్యాయము 4వ వచనంలో, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఈ మాటను కనుక మనం ఈ రోజున ధ్యానించగలిగితే దానిలో ఉన్నటువంటి లోతైన అర్థాన్ని మీకు తెలియపరుస్తాను. ప్రేమ దీర్ఘకాలము సహించును అని ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఇక్కడ సహనం అంటే కేవలం వేచి ఉండడం కాదు. ఎదుటివారు మనల్ని రెచ్చగొట్టినా లేదా హాని చేయాలని చూసినా వెంటనే స్పందించకుండా ఓర్పు వహించడం, ఇది దేవుని స్వభావంగా మారింది. మీరందరూ చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క బైబిల్ గ్రంథం దేవుని స్వభావాన్ని గురించి మనకు అనేక అధ్యాయాల్లో, వచనాల్లో మనం చదువుతూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ సహనం అంటే కేవలం వేచి ఉండడం కాదంటండి. ఎవరైనా మనల్ని రెచ్చగొట్టినప్పుడు లేదా హాని చేయాలని చూసినప్పుడు వెంటనే దానికి మనం స్పందించకుండా లేదా వెంటనే వారి మీద తిరగబడకుండా ఓర్పుతో సహించాలంట. అదే దేవుని స్వభావం. అటువంటి స్వభావాన్ని మనం ఎదుటివారి పట్ల చూపించాలి. అది దయ చూపించును. ప్రేమ అనేది కేవలం మాటల్లో ఉండేది కాదండి, అది క్రియలలో ఉండాలి. అవతలి వ్యక్తికి ఏమి ఇవ్వలేకపోయినా కనీస మర్యాదగా, కనికరంతో మాట్లాడడం ఇందులో భాగంగా మనం చూడవచ్చు. కొంతమంది నీ మీద నాకెంతో ప్రేమ ఉంది, నీ మీద నాకెంతో దయ ఉంది అని చెప్తూ ఉంటారు. కానీ అది మాటల్లోనే చెప్తారు, కానీ క్రియల్లో ఎవరో కూడా, మీరైనా మేమైనా ఎవరూ కూడా చూపించలేం. కానీ అలా చూపించడమే అది నిజమైన దయ. అవతలి వ్యక్తికి ఏమి ఇవ్వలేకపోయినా కనీసం ఆ యొక్క మనిషికి మర్యాదను, కనికరంతో మాట్లాడడం మనం చూపించాలి. మనం ఆ యొక్క దయను మనం వారి పట్ల చూపించాలని దీని అర్థం. మూడవదిగా, ప్రేమ మత్సరపడదు. మత్సరం అంటే అసూయ. ఇతరులకు పేరు ప్రఖ్యాతలు వచ్చినప్పుడు లేదా వారు ధనవంతులైనప్పుడు లేదా ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు కుళ్ళుకోకుండా ఉండడమే నిజమైన ప్రేమకున్న లక్షణం. మీరు ఈ లోకంలో చూడవచ్చు, అనేక మంది అసూయ పడిపోతూ ఉంటారు. వారి గృహంలో అనేకమైనవి ఉన్నవి, మన గృహంలో ఎటువంటివి కూడా లేవు, వారికి ఎలా అవన్నీ కూడా లభించినవి అని మనం కొంతమంది అసూయ పడిపోతూ ఉంటారు. ఆ వ్యక్తికి అంత పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చాయి, నాకు రాని పేరు ప్రఖ్యాతులు ఆ యొక్క మనిషికి ఎలా వచ్చాయని అసూయ పడిపోతూ ఉంటారు. కానీ అసూయ పడకుండా ఉండడమే నిజమైన ప్రేమకున్న లక్షణం. మత్సర పడకూడదండి, అసూయ పడకూడదు. మనం ఎదుటి వారిని చూసినప్పుడు ప్రభువా వీరిని
వారికి ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ప్రేమను బట్టి, వారికి ఉన్నటువంటి దయను బట్టి వారిని మీరు ఇంతగా ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు అని ప్రభుని ఘనపరచాలి. కానీ మనం అసూయ పడేలాగా మనం ఇతరుల పట్ల మనం ఆ యొక్క ఇదిని చూపించకూడదండి. అర్థమవుతుందండి. 4వదిగా ప్రేమ డబ్బాలు కొట్టుకొనదు, అంటే డంబముగా ప్రవర్తింపదు అని అర్థం. తాను చేసిన సహాయాన్ని 10 మందికి చెప్పుకొని గొప్పలు పోవడం ప్రేమ కాదండి. తనను తాను తగ్గించుకుని ఇతరులను గౌరవించడమే నిజమైన ప్రేమ. చూసారండి, తను సహాయం చేస్తాడు కానీ 10 మందికి చెప్పుకుని గొప్పలు పోతాడండి. 10 మందికి చెప్పుకోవడం వల్ల నీకు నీవు ఇదవ్వడమే కానీ దేవుడు నిన్ను గణపరచడం లేదా దేవుడు నిన్ను 10 మందికి పరిచయం చేయడం ఉండదు. నీకు నీవే పరిచయం చేసుకుని నేను ఇది చేశాను అది చేశానంటే అక్కడ దేవుని కంటే నిన్ను నువ్వు గణపరుచుకుంటున్నావు. కానీ నువ్వు గణపరచవలసినది ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని నేను తెలుసుకోలేకపోతున్నాం. మనం ఈ రోజున సహాయం చేయడానికి గల సమర్థుడైన, నీతో ఆ సహాయాన్ని జరిపించినది ఆయన, కానీ గణపరచుకుంటుంది నీవే. గణపరచాల్సింది ఆయనను, కానీ ఇక్కడ గణపరచబడుతున్నది నీవు. అర్థమవుతుందండి. మనం చేసిన సహాయాన్ని మనమే గొప్పలకి పోవడానికి చెప్పుకుంటాం. కానీ మనం ఇక్కడ ఏం చేయాలంటే మనల్ని మనం తగ్గించుకుని ఇతరులను గౌరవించడమే నిజమైన ప్రేమ అండి. అర్థమవుతుందా? మీరేదో వారి దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని మీరు వారికి సహాయం చేయడం కాదు, కానీ దేవుని బిడ్డలుగా ఉన్నాం కాబట్టి దేవుని ప్రేమను వారి పట్ల చూపించాలి. అంతేగాని వారి ద్వారా మనకి వేరొక సహాయం లభిస్తుంది అనే ఉద్దేశంతో వారికి సహాయం చేయకూడదండి. నీకు వారి నుంచి సహాయం లభించినా లభించకపోయినా మనం దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన సహాయాన్ని వారి పట్ల జరిగించాలి. అప్పుడే దేవుని ప్రేమ వారికి అర్థమవుతుందండి. చాలా జాగ్రత్తగా గమనించుకుని మన జీవితంలో మనం ముందుకెళ్తూ ఉండాలి. అదేవిధంగా ఆఖరిదిగా అది ఉప్పొంగదంటండి. ప్రేమ ఉప్పొంగదంట. నేను అందరికంటే జ్ఞానిని లేదా నాకు అన్నీ తెలుసు అనే గర్వం ప్రేమ ఉన్న చోట ఉండదు. నేను అందరికంటే జ్ఞానిని, నాకంటే జ్ఞానవంతులు, నాకంటే ధనవంతులు, నాకంటే ఉన్నతమైన మనుషులు ఎవ్వరూ కూడా లేరు అనే గర్వం ప్రేమకు ఉండదంటండి. ప్రేమకు తగ్గింపు ఉంటుందండి. ప్రేమకు మంచి చేయాలనే స్వభావం కలిగి ఉంటుందండి. అంతేకాని ఇలా నేను అందరికంటే జ్ఞానిని, ఉన్నతమైన వ్యక్తిని అని ప్రేమకు గర్వం ఉండదంటండి. గర్వం మనుషుల మధ్య గోడలు కడితే, చాలా జాగ్రత్తగా వినండి, గర్వం మనుషుల మధ్య గోడలను కడితే ప్రేమ వంతెనను కడుతుందంటండి. నీకున్న గర్వం చిన్న చిన్న గోడలే కట్టొచ్చు, కానీ నీకున్న ప్రేమ వంతెనలను సైతం కడుతుందంటండి. దానికి దీనికి ఎంత తేడా ఉన్నదో, ఎంత వ్యత్యాసం ఉన్నదో మనం గమనించాలండి. అర్థమవుతుందా? పౌలు ఉద్దేశం ప్రకారం ప్రేమ అనేది ఒక వెచ్చని అనుభూతి మాత్రమే కాదు. ఇది మనం ఇతరుల పట్ల ప్రదర్శించే ప్రవర్తన. ఎదుటి వ్యక్తి మనకు నచ్చినా నచ్చకపోయినా వారి పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేదే అసలైన పరీక్ష. చూసారండి, మనకి ఎదుటి మనిషి నచ్చినా నచ్చకపోయినా వారి పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేదే అసలైన పరీక్ష ఏంటండి. పౌలు ఉద్దేశం ప్రకారం ఆనాడు వారి యొక్క కొరింథీ సంఘంలో వారి యొక్క అనేకమైన గందరగోళ పరిస్థితుల్లో తమకు తామే తెలివితేటలుగా ఉన్నారని, ఆధ్యాత్మికంగా వరాలు వారికంటే ఒకరికంటే ఒకరికి గొప్పగా ఉన్నాయని వారు గర్వపడిపోయారు, అహంకారం చూపారు. వారి మధ్య భేదాలు వచ్చినాయి. కానీ మన మధ్య అటువంటి భేదాలు రాకుండా ఉండడానికి నేను ఈ మాటను మీ అందరికీ కూడా గుర్తు చేసి దాని యొక్క వివరాన్ని నేను ఇచ్చాను. అదేవిధంగా దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. అదేంటంటే, బైబిల్లో తండ్రి చూపిన ప్రేమ
ఇక్కడ తప్పిపోయిన కుమారుని ఉపమానం ఉంటుందండి. మన లూకా సువార్తల 15వ అధ్యాయము 11 నుంచి 32 వరకు చూస్తే కనుక తప్పిపోయిన కుమారుని ఉపమానం మనకు అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ తండ్రి చూపిన ప్రేమ. ఈ కథలో చిన్న కుమారుడు తండ్రి బ్రతికి ఉండగానే తన ఆస్తి భాగం అడిగి తీసుకొని దూరదేశానికి వెళ్ళి వ్యసనాలతో అంతా పోగొట్టుకున్నాడు. చివరికి తినడానికి తిండి లేక పందుల పొట్టు తినే స్థితికి చేరుకున్నాడు. కానీ అది కూడా ఆయనకి దక్కలేదండి. తిరిగి తండ్రి దగ్గరికి వస్తాడు చివరికి. ఇక్కడ తండ్రి చూపే ప్రేమ ఎలా ఉంటుందో చూసారండి. నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఎలా ఉండకూడదో కాదు, ఎలా ఉండాలో ఈ యొక్క ఉపమానంలో మనం నేర్చుకోవచ్చు. ప్రేమ దీర్ఘకాలము సహించును అన్నదానికి కుమారుడు ఆస్తి పంచుకొని వెళ్ళిపోయినప్పటి నుండి అతను ఎప్పుడు తిరిగి వస్తాడా అని తండ్రి ప్రతిరోజు ఎదురు చూస్తూ ఓపికతో ఉన్నాడంటండి. అతను చేసిన తప్పును బట్టి అతన్ని మర్చిపోలేదంట. అది దయ చూపించును. కుమారుడు తిరిగి రాగానే తండ్రి అతన్ని తిట్టలేదు లేదా శిక్షించలేదండి. అతన్ని కౌగిలించుకొని ముద్దాడి మంచి వస్త్రాలనిచ్చి గొప్ప విందు చేశాడంటండి. అదే అసలైన దయ. మన ఈ లోకంలో చూసుకుంటే ఇక్కడ జరిగిన విధంగా ఉండదండి. గమనించాలి మీ అందరూ కూడా. మూడవదిగా ప్రేమ మత్సరపడదు లేదా ఉప్పొంగదండి. చాలా జాగ్రత్తగా గమనించండి. కుమారుడు తనను తాను తండ్రిని అవమానించి వెళ్ళిన తండ్రి తన అహాన్ని పక్కకు పెట్టి కుమారుడు ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కలుసుకుంటాడు. తండ్రి అనే గర్వం కంటే ప్రేమ అక్కడ గొప్పగా నిలిచిందని మనం గమనించాలండి. ఒక కుమారుడు తన యొక్క ఆస్తిని, తన యొక్క భాగాన్ని తీసుకుని తనకి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుని అంత అయిపోయిన తర్వాత ఒక తండ్రి దగ్గరికి వస్తే ఈ భూ సంబంధమైనలో వాటిలో నుంచి కనుక మనం ఆలోచన చేస్తే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవరు కూడా సహించరు, దయ చూపించరండి, ప్రేమ చూపించరు. ఆ ప్రేమ దీర్ఘకాలం ఉండదు. ఖచ్చితంగా ఆ బిడ్డను శిక్షిస్తారు. ఖచ్చితంగా ఆ బిడ్డ పట్ల ఎంతో బాధను వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా శిక్షిస్తారండి. ఈ మాదిరిగా అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవరు కూడా నిలువరు ఉండరండి. కానీ ఇక్కడ తప్పిపోయిన కుమారుని ఉపమానం తండ్రి యొక్క ప్రేమను మనం తెలుసుకోవాలి. ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు ఈ 13వ అధ్యాయము 4వ వచనంలో చెప్పినటువంటి మాటను ఇక్కడ చాలా ఇదిగా మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్క లక్షణాన్ని ఈ తండ్రిలో కనిపిస్తూ ఉంటుందండి మనకి. ఎదుటివారు మనకు అపకారం చేసిన వారి పట్ల ఓర్పు వహించి వారి క్షేమాన్ని కోరడమే మనకి ఈ యొక్క బైబిల్ అంతా బోధించే ఉన్నతమైన ప్రేమ అండి. అర్థమవుతుందండి. దీంట్లో ఆ కుమారుడు దూరంగా ఉండగానే తండ్రి ఎవరో వస్తున్నారులేని విడిచిపెట్టలేదండి. తండ్రి ఆ కుమారుణ్ణి గమనించాడు, ఆ కుమారుని ఎరిగాడు. ఆ కుమారుడు దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌలించుకుని ముద్దాడాడండి. అదే అండి ప్రేమ, దీర్ఘకాలమైన ప్రేమ. అటువంటి ప్రేమ మన ఈ లోకంలో, ఈ లోక సంబంధమైన ఈ సమాజంలో మనందరము కూడా కలిగి ఉండాలని, గందరగోళానికి మనం గురవకూడదని, ప్రేమను ఏ విధంగా చూపించాలో మీ అందరికీ తెలియపరిచినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందండి. మీరందరూ కూడా ఈ మాటలను చాలా జాగ్రత్తగా గమనించి మన జీవితంలో జరిగించుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.